స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం చూస్తుంది అని చెప్పి కార్మిక సంఘాలు నిరసన తెలియజేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రైవేటీకరణ చేయట్లేదని, విశాఖ స్టీల్ ప్లాంట్ని ఎలాగైనా కాపాడాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నామని చెప్తుంది. దీనికి సంబంధించే కేంద్ర ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేయటం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం కేంద్ర ఉక్కు శాఖ ఆధ్వర్యంలో నడుస్తుందని, ఎలా అయినా సరే స్టీల్ ప్లాంట్ని కాపాడటం కోసం దీన్ని సెయిల్ కిందకు చేర్చాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నామని, అలాగే 2000 ఎకరాలకు పైన ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ భూములను అమ్మటం ద్వారా కానీ లేదా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవటం ద్వారా కానీ ఈ నష్టాలను భర్తీ చేయాలని ప్రయత్నం చేస్తున్నామని, అలాగే ముఖ్యంగా దీంట్లో కార్మిక సంఘాలు కూడా సెయిల్లో కలపాలని కోరుతున్నటువంటి నేపథ్యంలో ఆ విధంగా కూడా చర్చలు జరుపుతున్నామని, మరొక విషయం ఏంటి అంటే స్టీల్ ప్లాంట్కి ఇతర స్టీల్ ప్లాంట్లకు ఉన్నట్లుగా సొంత గనులు లేకపోవటమే ఈ నష్టాలకు కారణమవుతున్నటువంటి నేపథ్యంలో ఆ దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాము అంటూ కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. మరి కార్మిక సంఘాలు మాత్రం లేదు, స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసే విధంగానే కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది, దానికి తగ్గట్టుగానే చర్యలు కనిపిస్తున్నాయి అంటూ కార్మిక సంఘాలు నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న సాయంత్రం తిరుమల వెళ్లాల్సినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అనూహ్యంగా ఆయన చివరి నిమిషంలో తన పర్యటనను రద్దు చేసుకోవటం జరిగింది. నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో మాట్లాడటం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తిరుమలకు సాదరంగా ఆహ్వానిస్తున్నామని, ఆయన తిరుమల వచ్చి దర్శనం చేసుకోవచ్చని, కాకపోతే ఖచ్చితంగా డిక్లరేషన్ మీద సంతకం చేసిన తరువాతే దర్శనం చేసుకోవాలి అని చెప్పి ఆయన మరొకసారి పునరుద్ఘాటించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తనను ఒక మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి తననే తిరుమల స్వామివారి దర్శనం చేసుకోనివ్వట్లేదు అంటే ఇక సామాన్య దళితుల పరిస్థితి ఏంటి అని చెప్పి ప్రశ్నించడం జరిగిందని, ఇక్కడ కులాలను ఎందుకు దీంట్లోకి తీసుకువస్తున్నారనేటువంటి అంశం అర్థం కావట్లేదని, ఇక్కడ కేవలం డిక్లరేషన్ మాత్రమే అడగటం జరిగిందని, దర్శనం చేసుకోవద్దని ఎవరూ చెప్పట్లేదని, ఇది జగన్కు మాత్రమే ప్రత్యేకమైనటువంటి నిబంధన కాదు అని, ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి నిబంధనని, అన్య మతస్థులు ఎవరు వచ్చినా సరే డిక్లరేషన్ ఇచ్చి తీరాల్సిందేనని, దాంట్లో ఎటువంటి అనుమానం లేదని, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు సరైనటువంటివి కాదని, తాను స్పందించాల్సినటువంటి అవసరం లేకపోయినప్పటికీ కూడా దళితుల వ్యవహారాన్ని దీంట్లోకి లాగటం, తిరుమలలో దర్శనం చేసుకోనివ్వట్లేదు అని చెప్పి ఆయన మాట్లాడటం, అలాగే మధ్యలో బీజేపీ గురించి ప్రస్తావించినటువంటి నేపథ్యంలో తాను మాట్లాడక తప్పలేదని, కాబట్టి జగన్ని ఎవరూ అడ్డుకోవట్లేదని, కాకపోతే డిక్లరేషన్ మీద సంతకం చేసి దర్శనం చేసుకోవాల్సిందిగా అడుగుతున్నాము అని చెప్పి ఆయన మరొకసారి చెప్పడం జరిగింది. సాధారణంగా రాజకీయ పార్టీలకు ఫండ్స్ వస్తూ ఉంటాయి, ఇది అందరికీ తెలిసినటువంటి అంశమే. కొంతమంది వ్యాపారస్తులు, వ్యాపార సంస్థల అధినేతలు, పార్టీ అభిమానులు వీళ్ళంతా కూడా ఫండ్స్ ఇస్తూ ఉంటారు. ఆ ఫండ్స్ తోటే రాజకీయ పార్టీలన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. అయితే ఈ పొలిటికల్ పార్టీస్కు వచ్చేటువంటి ఫండ్ విషయంలో పారదర్శకత ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2018కి ముందు ఒక కీలక నిర్ణయం తీసుకోవటం జరిగింది. అదేంటంటే ఎలక్ట్రోలర్ బాండ్స్, సో వీటిని తీసుకోవాలి. సో బాండ్స్ ద్వారా రాజకీయ పార్టీలకు నిధులు ఇస్తే పారదర్శకత ఉంటుంది అని చెప్పి వారు ఒక పథకాన్ని తీసుకురావటం జరిగింది. 2019 ఎన్నికల్లో ఇదే అమలైంది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి మార్చి టైంలో దీని మీద విచారణ జరిపినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, కాబట్టి ఇటువంటి బాండ్స్ని ఎంకరేజ్ చేయొద్దని, గతంలో ఏ విధంగా అయితే నేరుగా డబ్బులు జమ చేసేవాళ్ళు పార్టీలకు ఫండ్ కింద ఇచ్చేవాళ్ళు అదే కొనసాగించాలి అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ ఎలక్ట్రోలర్ బాండ్స్ విషయం పూర్తిగా పక్కన పెట్టాల్సి వచ్చింది సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో. అయితే దీనికి సంబంధించే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కర్ణాటకలోని బెంగళూరులోని పలువురు వ్యాపారస్తులను బీజేపీకి ఎలక్ట్రోలర్ బాండ్స్ ఇవ్వాల్సిందిగా ఒత్తిడి తీసుకువచ్చారని, వారి మీద చర్యలు తీసుకుంటామని భయపెట్టారని, ఇలా బెదిరించటం ద్వారా బీజేపీకి ఎక్కువ బాండ్స్ వచ్చేలాగా చేశారు అని చెప్పి కంప్లైంట్ వచ్చినటువంటి నేపథ్యంలో దీన్ని విచారణకు చేపట్టాల్సిందిగా ఒక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాల్సిందిగా అడగటం జరిగింది. అయితే పోలీసులు కేసు చేయడానికి నిరాకరించినటువంటి నేపథ్యంలో ఆయన కోర్టుని ఆశ్రయించారు. కోర్టుని ఆశ్రయించినటువంటి
జన సంఘర్షణ పరిషత్కి సంబంధించినటువంటి నేతలు కోర్టు అనుకూలంగా తీర్పునిచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మీద కేసు నమోదు చేయాలని, దీని మీద విచారణ జరపాలని కోర్టు ఆదేశించినటువంటి నేపథ్యంలో పోలీసులు ఆమె మీద కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ రాయటం జరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వరద సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్కి 20 కోట్ల రూపాయల విరాళం ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే కొన్ని డిమాండ్లు ఎదురయ్యాయి. గోదావరి బేసిన్లో సహజ వనరుగా ఉన్నటువంటి గ్యాస్ని భారీ స్థాయిలో ఇక్కడి నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ తరలించుకుపోతుందని, మరి అలాంటిది ఏపీకి మాత్రం ఎటువంటి సహాయం చెయ్యట్లేదు అంటూ భారీగా వెల్లువెత్తినటువంటి నిరసనల గురించి నిన్న మాట్లాడుకోవటం జరిగింది. అయితే ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని రిలయన్స్ ప్రతినిధులు కలవటం జరిగింది. ఏపీకి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కింద వరద సహాయార్థం 20 కోట్ల రూపాయలు ఇస్తున్నట్లుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి చెక్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అందజేశారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద లైంగిక ఆరోపణలకు సంబంధించినటువంటి కేసులో ఆయన ప్రస్తుతం రిమాండ్లో ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించి ఆయన ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఈ రోజుతోటి 3 రోజుల పోలీస్ కస్టడీ ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ఆయన భార్య ఆయేషా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఫిర్యాదు చేయటం జరిగింది. ఈ ఫిర్యాదులోని అంశాలు ఒకసారి పరిశీలించినట్లయితే, ఎవరైతే జానీ మాస్టర్ చేత అత్యాచారానికి గురి కాబడింది అని చెప్పి కంప్లైంట్ ఇచ్చిందో అమ్మాయి, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్, ఆ అమ్మాయి జానీ మాస్టర్ని ప్రేమ పెళ్లి పేరుతో వేధించిందని, దీనికి సంబంధించి జానీ మాస్టర్ భార్య ఆయేషా ఆత్మహత్యాయత్నం వరకు కూడా వెళ్ళటం జరిగిందని, అలాగే బాధితురాలి తల్లి ఎవరైతే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ తల్లి కూడా ఇదే విధంగా వేధించడం జరిగిందని, ఒకవేళ ఆయేషాకి కానీ అంటే జానీ మాస్టర్ భార్యకు కానీ పిల్లలకు కానీ ఏదైనా జరిగితే మాత్రం దానికి బాధ్యులు ఆ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఆమె తల్లే అవుతారు అని చెప్పి ఆమె ఫిర్యాదు చేయటం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డికి నోటీసులు జారీ చేయటం జరిగింది. ఈ నోటీసులకు సంబంధించినటువంటి వ్యవహారానికి గనక వెళ్ళినట్లయితే, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన కీలకమైనటువంటి నేత. అంతకంటే ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి సమయంలో ఆయన గృహ నిర్మాణ శాఖకు సంబంధించి ఆయన మంత్రిగా వ్యవహరించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సమయంలోనే ఆయన సంగారెడ్డి జిల్లాలో నల్లవాగుని ఆక్రమించి తన వెంచర్ వేసినట్లుగా ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ వ్యాప్తంగా హైడ్రా ఆక్రమణలను తొలగిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శిల్పా వెంచర్స్ దాదాపుగా ఒక 70 ఎకరాలలో వెంచర్ వేయటం జరిగిందని, దీంట్లో 1 కిలోమీటర్ మేర ఈ నల్లవాగుని ఆక్రమించేసి పార్క్ నిర్మాణం చేయటం జరిగిందని, దీన్ని కబ్జా చేశారని, దీని కారణంగానే ఎప్పుడైనా వర్షాలు ఎక్కువగా కురిస్తే ఈ వాగులో వెళ్లాల్సినటువంటి నీరు హైవే పైకి వచ్చేస్తున్నాయని, దీనికి కారణం శిల్పా మోహన్ రెడ్డి వేసినటువంటి వెంచరే అని చెప్పి హైడ్రా అధికారులు నిర్ధారించడం జరిగింది. దీనికి సంబంధించి శిల్పా మోహన్ రెడ్డికి హైడ్రా నోటీసులు ఇచ్చింది. 1-2 రోజుల్లో కూల్చివేతలు చేపడతామని కూడా ప్రకటించడం జరిగింది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన రద్దయినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి తననే తిరుమలకు రానివ్వట్లేదని, ఇక దళితుల పరిస్థితి ఏంటని ప్రశ్నించిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే నిన్న తిరుపతి పోలీసులు స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చిన విషయం కూడా అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి జగన్ ప్రస్తావించడం జరిగింది. దీని గురించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరిగిందని, దాంట్లో ఆయన వెల్లడించినటువంటి అంశాలన్నీ పూర్తిగా అబద్ధాలు, అవాస్తవాలని చెప్పి చంద్రబాబు నాయుడు స్పందించడం జరిగింది. తనను తిరుమల రానివ్వట్లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడని, ఇక్కడ ఎవరు జగన్ని రావద్దు అని చెప్పి అడ్డుపడలేదని, డిక్లరేషన్ మీద సంతకాలు చేసి రావాల్సిందిగా కోరటం జరిగిందని, అలాగే దళితుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నాడని, ఇక్కడ దళితులను ఎందుకు ఈ విషయంలోకి లాగుతున్నారు అనేటువంటి అంశాన్ని ఒకసారి పరిశీలించుకోవాలని, దళితులు ఎవరిని కూడా తిరుమలకు రావద్దు అని చెప్పి ఎవరు చెప్పలేదని, ఎలాంటి నిబంధనలు లేవని, అందరూ వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చని, రోజుకి కొన్ని లక్షల మంది స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారని, అందులో దళితులు కూడా ఉంటారని,
ఎవరూ కూడా స్వామివారిని దర్శించుకోవద్దు అని చెప్పి అడ్డుపడలేదని, జగన్ని కూడా తిరుమల రావద్దని ఎవరూ చెప్పలేదని, దర్శించుకోమనే చెప్తున్నామని, కాకపోతే నిబంధనల ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలి అని మాత్రమే అడుగుతున్నామని, కానీ జగన్మోహన్ రెడ్డి నోటికి వచ్చినటువంటి అబద్ధాలను చెప్పి వాటిని నిజం చేయాలని ప్రయత్నిస్తున్నారని, తిరుపతి వ్యాప్తంగా సెక్షన్ 30 అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు నేతలకు నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమేనని, వారికి నోటీసులు ఇస్తే జగన్కే నోటీసులు ఇచ్చాము అని చెప్పి ఆయన చెప్పటం అనేది నిజంగా పూర్తిగా అబద్ధం అని, అవాస్తవమని, ఇలాంటి అబద్ధాలకు మేము స్పందించకపోతే అవే నిజమని ప్రజలు నమ్ముతారు కాబట్టి స్పందించాల్సి వస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం జరిగింది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య లోకాయుక్త నోటీసులు జారీ చేయడం జరిగింది. ఏదైతే మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద ఉన్నటువంటి భూములకు సంబంధించి భారీ కుంభకోణం జరిగిందని, దీని మీద విచారణ జరపాలి అని చెప్పి వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు లోకాయుక్త ఆయనకు విచారణకు హాజరవ్వాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. ఇబ్రహీం అనేటువంటి ఒక సామాజిక కార్యకర్త సీఎం సిద్ధరామయ్య అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ముడాకు సంబంధించినటువంటి భూముల కేటాయింపులో ఆయన భార్య పార్వతి, బామ్మర్ది మల్లికార్జున్ వీళ్ళందరి హస్తాలు ఉన్నాయని, భారీగా తన వాళ్లకు లబ్ధి చేకూర్చే విధంగా ముఖ్యమంత్రి వ్యవహరించారని చెప్పి గవర్నర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. గవర్నర్కు అందినటువంటి ఈ ఫిర్యాదు మేరకు దీని మీద విచారణ జరపాల్సిందిగా గవర్నర్ ఆదేశించినటువంటి నేపథ్యంలో లోకాయుక్త సీఎం సిద్ధరామయ్యకు నోటీసులు జారీ చేసి విచారణకు ఆదేశించడం జరిగింది. ఫేస్బుక్ మాతృ సంస్థ మెటాకు ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఎందుకంటే 2019వ సంవత్సరంలో ఫేస్బుక్ యూజర్స్కు సంబంధించినటువంటి పాస్వర్డ్లన్నీ మెటా బహిర్గతం చేసింది అనేటువంటి వార్తల నేపథ్యంలో దీని మీద విచారణ చేపట్టినటువంటి డేటా ప్రొటెక్షన్ కమిషన్ డిపిసి దీని మీద చర్యలు తీసుకుంది. దీనికి గాను ఫేస్బుక్ ఇచ్చినటువంటి వివరణ ఏంటి అంటే, యూజర్ల పాస్వర్డ్లు నార్మల్గా ఎన్క్రిప్షన్లో సేవ్ చేస్తారు, అయితే బై మిస్టేక్ టెక్నికల్ ప్రాబ్లం వల్ల వాటిని ప్లెయిన్ టెక్స్ట్లో సేవ్ చేయటం జరిగిందని డేటాబేస్లో, దాని కారణంగానే ఈ పరిస్థితి ఎదురైంది అని చెప్పి మెటా ఇచ్చినటువంటి వివరణకు డిపిసి ఏమాత్రం సానుకూలంగా స్పందించలేదు. సాధారణంగా ఏ నెట్వర్క్లో అయినా సరే, సోషల్ మీడియా కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, లేదంటే ఇంకోటి కావచ్చు, ఏ వెబ్సైట్లో అయినా సరే యూజర్స్కి సంబంధించినటువంటి పాస్వర్డ్లను ఎన్క్రిప్షన్ ఫార్మేట్లోనే సేవ్ చేయాలని, అది జనరల్ ప్రిన్సిపల్ అండ్ రూల్ అని, కాకుండా ఎన్క్రిప్షన్ మెథడ్ యూజ్ చేయకుండా జనరల్ టెక్స్ట్ ఫార్మేట్లో సేవ్ చేయటం ద్వారా అకౌంట్లు హ్యాక్ అవ్వటానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది అని, అవకాశాలు ఉన్నాయని, ఇలాంటి చర్యలకు పాల్పడినందుకు గాను ఫేస్బుక్ 849 కోట్ల రూపాయల జరిమానా కట్టాలి అని చెప్పి ఐర్లాండ్ ప్రభుత్వం తీర్పు ఇవ్వటం జరిగింది. అవకాశం దొరికినప్పుడల్లా ప్రపంచ వేదికల మీద భారత్ మీద అక్కసు వెళ్ళగక్కేటువంటి పాకిస్తాన్ మరొకసారి తన బుద్ధిని నిరూపించుకుంది. పాకిస్తాన్లో అంతర్గతంగా ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా భారత్ మీదే ఎప్పుడు విషం కక్కటం పాకిస్తాన్కి అలవాటుగా మారిపోయింది. మరొకసారి కాశ్మీర్ విషయాన్ని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ దీని గురించి మాట్లాడటం జరిగింది. ఆయన మాట్లాడుతూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని భారత్ ఏకపక్షంగా రద్దు చేయటం జరిగిందని, దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని, కాశ్మీర్లో ఆర్టికల్ 370ని పునరుద్ధరించి చర్చల ద్వారా కాశ్మీర్ సమస్యను పరిష్కరించుకోవటానికి భారత్ ముందడుగు వేయాలని పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. దాదాపుగా సుదీర్ఘంగా 20 నిమిషాల పాటు ప్రసంగించినటువంటి పాకిస్తాన్ ప్రధాని పాకిస్తాన్కి ఏం కావాలి, ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఇలాంటి వాటి గురించి చర్చించకుండా కేవలం పాకిస్తాన్ను వదిలేసి కాశ్మీర్ అంశం గురించే దాదాపుగా 20 నిమిషాల్లో కనీసం 15 నిమిషాల పాటు దీని గురించే చర్చించటం అనేది వారి దుర్బుద్ధి ఏ స్థాయిలో ఉంది అనే దాని గురించి అర్థమవుతున్నటువంటి అంశం.